ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీ జ్ఞానసిద్ధిని ఇచ్చేటటువంటి శ్రీమాత యొక్క జ్యోతిషాలయ పీఠాం తరపున మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగా సమస్త గణములకు నాయకుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుడు మనందరికీ కూడా గుర్తొస్తారు. అయితే ఈ వినాయక చవితి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి రోజున చిత్తా నక్షత్రం రోజున వస్తుంది ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా 7వ తారీఖున శనివారం ఉదయం సూర్యోదయానికి చక్కగా ఈ చవితి కాలము, అలాగే నక్షత్రము చిత్తా నక్షత్రము చక్కగా ఉన్నాయి. సాయంత్రం 5:38 వరకు కూడా ఈ చవితి నడుస్తోంది. కాబట్టి ఎటువంటి అనుమానము లేకుండా, ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితిని మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఈ యొక్క భూమిపైన సమస్త జీవరాశులన్నీ కూడా వర్ధిల్లాలి, సుఖంగా శుభంగా ఉండాలని, ముఖ్యంగా మన దేశంలోని ప్రజలు, ప్రపంచంలోని ప్రజలు, మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకి గురి కాకుండా ఆదిత్యాది నవగ్రహాలన్నీ కూడా మన యందు కాస్త వాటి యొక్క ప్రభావ తీక్ష్ణ స్వభావాన్ని తగ్గించి వాటి యొక్క అనుకూలతని అనుగ్రహాన్ని మనకు ప్రసాదించి అందరికీ ఈ వర్షాకాలంలో కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి అనారోగ్య రుగ్మతల నుండి తప్పించుకునే మార్గాన్ని, అట్లాగే దక్షిణాయనంలో ముందుగా భాద్రపద మాసంలో మనకి ఈ యొక్క గణపతి పూజ ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుండి అన్నీ కూడా శుభకరమైనటువంటి మాసాలుగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క, లక్ష్మీనారాయణుల యొక్క విశేషమైనటువంటి పూజాధికాలు చేసేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క తిథుల విషయంలో, నక్షత్రాల విషయంలో ఎక్కువగా పట్టింపులు లేకుండా సూర్యోదయానికి మనకి చక్కటి తిథి ఉంది. కొన్ని పంచాంగాలలో మనకి సూర్య సిద్ధాంతం, చాంద్రమాన సిద్ధాంతాన్ని అనుసరించి 3-4 గంటల వేరియేషన్స్ కలుగుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఆలోచించిన కొద్దీ మనకి అంతుపట్టని విషయాలు. ఇక్కడ మనకి అంతుపట్టే విషయం ఒకటే, స్వామివారికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా తృప్తిగా, ఆడంబరం లేకుండా ఆయనకి ఎంతవరకు కావాలో అంతవరకు పూజా ద్రవ్యాలను ఏర్పాటు చేసుకొని, అవకాశం ఉన్నవాళ్ళు తమకు తోచిన విధముగా పూజని లేదా బ్రాహ్మణుని ఏర్పాటు చేసుకొని ఈ గణపతి పూజని, అట్లాగే గణపతి స్వామివారి యొక్క వ్రతకథని విని తృప్తిగా ఉండాలి. ఈ భాద్రపద మాసము శూన్యమాసము కాబట్టి మనోవికారాలు, అట్లాగే ప్రకృతి రీత్యా ఎన్నో వైపరీత్యాలు, వర్ష ఋతువు కాబట్టి దీనికి అధిపతి చంద్రుడు కాబట్టి జల ప్రళయాలు, వరదలు, బీభత్సాలు ఇలాంటివి ఎన్నో రకాలుగా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. అయితే కాలమానంలో ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి పరిస్థితులు వేరు, కొన్ని గ్రహాల యొక్క స్థితులు, గతులు, యుతులు, వీక్షణల రీత్యా కలిగేటటువంటి వాటి యొక్క ప్రభావం వల్ల కలిగేటటువంటి ఘోరాలు వేరుంటాయి. కాబట్టి ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా
ప్రతి కుటుంబంలో సభ్యులందరూ కూడా ముందు రోజే కావలసినటువంటి మామిడాకులు 21 రకాల స్వామివారికి ప్రీతికరమైనటువంటి వృక్ష సంపదకి సంబంధించినటువంటి పత్రాలు, 21 పత్రాలు అంటారు. ఇవి ఒక్కొక్క పత్రము ఒక్కొక్క దివ్య ఔషధం శాస్త్రరీత్యా. అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు, స్వామివారికి మట్టితో చేసినటువంటి గణపతి ప్రతిమ, గొడుగు, పాలవెల్లి, అట్లాగే పాలవెల్లికి కట్టేటటువంటి జామకాయ, కండె, రకరకాల ఫలాలు, పుష్పాదులు అన్నీ ఏర్పాటు చేసుకొని తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటుకుని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని ప్రధాన ద్వారం దగ్గర గుమ్మానికి చక్కటి పూలహారాలు సమర్పించి, ఎందుకంటే ద్వారబంధనం అంటారు, మనల్ని రక్షించేటటువంటి ఈ యొక్క ద్వారం సింహద్వారం కాబట్టి లక్ష్మీదేవి అట్నుంచే రావాలి కాబట్టి ఆవిడికి, అట్లాగే సమస్త దేవతలు మనం పూజ చేసేటప్పుడు వచ్చేటటువంటి దారి అదే కాబట్టి అరిటాకులు, మామిడాకులు, పుష్పహారాలు గుమ్మానికి అలంకారం చేసి ఇంటిలో ఈశాన్యం పక్క కానీ లేదా గర్భమధ్యంలో కానీ చక్కగా ముగ్గు వేసి అక్కడ ఏదైనా కింద ఆసనం వేసి దానిపైన తెల్లటి వస్త్రము, కొంచెం బియ్యం పోసి ఈ మట్టి ప్రతిమ స్వామివారిది దాని మీద నిలబెట్టి మరల కొంత పసుపు ముద్ద, ఒక 70 గ్రాముల పసుపు తీసుకొని మన అరచేతిలో ఎంతైతే వస్తుందో అంత పసుపు ముద్దని స్వామివారి, దాన్ని మనం గౌరీ అంటారు. అయితే ఈ గణపతికి పసుపు ప్రీతికరం కాబట్టి ఈ పసుపు ముద్దను తయారు చేసుకొని ఆ యొక్క ప్రతిమ ముందు పెట్టుకొని తమలపాకు వేసేయండి. కంపల్సరీ ఆచ్ఛాదన ఉండాలి. బియ్యం పోసినప్పటికీ తమలపాకులు వేసి 2, ఇటు మట్టి గణపతిని అట్లాగే పసుపు గణపతిని కూడా కంపల్సరీ ఆ తమలపాకు మీద వేసి ఉంచాలి. ఆ తమలపాకు యొక్క మొన తూర్పును కానీ ఉత్తరాన్ని కానీ వీక్షిస్తున్నట్టుగా ఉండాలి, చూసేటట్టుగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరూ మగవాళ్ళైతే విభూతి నామాలు ధరించాలి, మృత్యుంజయ మంత్రం చెప్పుకొని, ఈశ్వర తనయుడు కాబట్టి మహాగణపతి. అలాగే స్త్రీలైతే గనక ఎర్రటి కుంకుమ ధరించాలి, స్టిక్కర్లు కాకుండా, కనపడినటువంటి బొట్టు పిల్లలు కాకుండా. ఎందుకంటే దేవుళ్ళకి మనకి మధ్య సంబంధం కలగాలంటే ఒక వైబ్రేషన్ తీరే ఉంటుంది. మనం గమనించాలంటే, మనల్ని భగవంతుడు చూడాలంటే మనకంటూ ఒక సింబల్ ఉంటుంది. అది జ్ఞానచక్రం మీద నుదుటి భాగంలో. అది కుంకుమ ధరించినట్లయితే ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుందని శాస్త్రవచనం. కాబట్టి ఆ విధంగా గణపతికి ప్రీతికరమైనటువంటి ముందుగానే పూజకి ఉపక్రమించే ముందు స్త్రీలు చక్కగా ఉండ్రాళ్ళు, అంటే బియ్యపు నూకతో బియ్యపు రవ్వ తీసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఉప్పు, బెల్లము, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా చక్కగా నీటిలో ముందు ఉడకబెట్టి ఆ తదుపరి బియ్యపు నూక వేసి ఉండ్రాళ్ళు చేయాలి. అంటే ఉప్మాలాగా అవుతుంది. దాన్ని చక్కగా ఉండ్రాళ్ళు చేసి స్వామివారికి నివేదన చేయమని మాత్రమే శాస్త్రవచనం. ఈ లడ్డూలు, స్వీట్లు, ఇంకా రకరకాల తినుబండారాలన్నీ కూడా మన యొక్క జిహ్వ, మన కోరికతో మనం పెట్టుకుంటున్నాం స్వామివారికి. కాబట్టి ఈ లడ్డు అనేటటువంటిది విశేషత్వం ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పలేదు. ఉండ్రాళ్ళు ప్రధానం, మోదుగలు ప్రధానం, చెరుకు ముక్క ప్రధానం, కొబ్బరికాయ, అరటిపళ్ళు, మిగతా రకరకాల విశేషమైనటువంటి పండ్లు దేవుళ్ళకి ప్రకృతిలో చక్కగా విశేషంగా లభించేటటువంటి ఆ యొక్క పండ్ల సముదాయాన్ని మాత్రమే నివేదనగా జరిపించాలి. అట్లాగే మనం వండుకునేటటువంటి ఆహార పదార్థాలు విశేషమైన పండగ కాబట్టి పంచభక్ష ప్రవాణాలు మనం చేసుకుంటాం. అవన్నీ కూడా తయారు చేసి పెట్టుకొని ఆ తదుపరి భార్య, భర్త, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ స్వామివారి ముందు కూర్చొని
బ్రాహ్మడు వస్తే బ్రాహ్మడికి ఆసనం వేసి మీరు కూర్చొని తూర్పుకి తిరిగి కూర్చోవాలి. స్వామివారు పడమరని చూస్తూ ఉండాలండి. ఆ విధంగా కూర్చొని చక్కగా ఆచమనం చేసి, లేకపోతే కథల యొక్క పుస్తకాలు కూడా ఉంటాయి, ఆ పుస్తకాల ద్వారా చేసుకోవటం మంచిది. ఎందుకంటే అందరూ తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ విధంగా స్వామివారి పూజని ముందు గణపతి పూజ, పసుపు ముద్ద గణపతికి అర్చన చేయాలి. ఆయన చేసిన తర్వాతే వినాయక చవితి పూజ మట్టి విగ్రహానికి చేయాలి. ఏకవింశతి పూజ కానివ్వండి, అష్టోత్తర పూజ కానివ్వండి, ఇవన్నీ కూడా మట్టి విగ్రహానికి ముందు గణపతి పూజ అంటే పసుపు ముద్దతో చేసిన పూజకి ఆరంభం చేశాకే మనం ఏ కార్యక్రమం అయినా సరే గణపతి పూజని పసుపు ముద్దతోనే చేసి చేయాలి, మంచికైనా చెడుకైనా. కాబట్టి ఆ విధంగా చేసిన తర్వాత ధూపదీప నైవేద్యాలు అయిపోతాయి. ఆ తదుపరి స్వామివారి యొక్క కథలు ఉంటాయి. ఇవి చాలా విశేషమైనటువంటి, మనకి సంవత్సరం అంతా అపనిందలు లేకుండా, అనుమానాలు కలగకుండా, అవమానాలు లేకుండా మన వృద్ధిని అట్లాగే మన యొక్క సిద్ధిని కలుగజేసేటటువంటి ఈ వ్రత కథని అందరూ కూడా చక్కగా ఒకళ్ళు చదివితే అందరూ అక్షతలు చేతిలో పట్టుకొని విని స్వామివారికి సొగం వేసి ఆ మిగిలిన సొగం మీరు ధరించేటట్టుగా ఉండాలి, నెత్తి మీద శిరస్సు మీద వేసుకోవాలి. ఆ తదుపరి స్వామివారికి వ్రతకథ అయిపోయిన తర్వాత విశేషంగా నివేదనలు, పానకము, వడపప్పు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, మోదుగులు, ఉండ్రాళ్ళు, మిగిలిన పంచపక్ష పరవాణాళ్ళు, స్వామివారికి మంచినీళ్ళు, ఉదకం, ఇవన్నీ కూడా చక్కగా కింద ముగ్గు వేసి స్వామివారి ఎదురుకుండా అన్నీ పెట్టి నివేదన చేసి ఆ తదుపరి మరలా హారతిచ్చి మంత్రపుష్పం చేసుకొని కొంత ప్రసాదాన్ని ఏదన్నా చిన్న ప్లేట్లో మీరు చేసిన ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి దగ్గరగా ఆ పీఠానికి పక్కగా పెడితే జీవరాశులు ఏదో రకంగా గణపతి అంటే భగవంతుడు జీవరాశి రూపకంగా ఏదో రకంగా వచ్చి వాటిని భుజిస్తారు. కాబట్టి దేవుళ్ళు దాన్ని మనం బలిహరణ అంటాం దేవాలయంలో. ఇంట్లో కూడా ఏది నైవేద్యం పెట్టినా పక్కగా తీసి ముందు పక్కన పెట్టాలండి. ఆ తదుపరే మనం తీసుకునే అర్హత కలిగి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత బ్రాహ్మడు వచ్చినట్లయితే కనుక ఆ బ్రాహ్మడితో మంగళ ఆశీర్వచనం తీసుకోవాలి. గణపతికి మంగళహారతి చక్కగా ఇవ్వాలి. ఈ విధంగా ఇంట్లో అందరూ చేసుకునేటటువంటి పూజాధికం ఈ విధంగా చేసుకోవాలి. అట్లాగే 3 రోజులు ఇంట్లో 3 రోజులు 5 రోజులు 9 రోజులు కనుక ఈ పూజ స్వామివారిని ఇంట్లో నిలబెట్టి చేసుకునేటట్లయితే చిన్న విగ్రహం అయినా సరే వాళ్ళు కంపల్సరీ కంకణం కట్టుకోవాలి. అన్ని రోజులు కూడా ఇంట్లో వెల్లుల్లిపాయి, ఉల్లిపాయలు, గరం మసాలాలు, రకరకాల తినుబండారాలు చేయకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే మీరు స్వామివారికి నివేదన చేసి ప్రతిరోజు పూజ చేసి పొద్దున సాయంత్రం ఒక పూట భోజనం చేసి ఒక పూట మీరు ఉపవాస దీక్ష చేసి ఈ విధంగా యథావిధిగా చేయాలండి. అదే ఒకరోజు కనుక మీరు గణపతి పూజని యథాశక్తిగా చేసుకున్నట్లయితే ఈ తోరణం అనేటువంటిది ఎవరి ఇష్టానుసారం వారు కట్టుకోవచ్చు కుడి చేతికి. ఎందుకంటే ఒకరోజు నిద్ర చేయడం అనేటటువంటిది స్వామివారు మన ఇంటికి చాలా మంచిది. ఏదైనా భూతప్రేత పిశాచాలు కానీ, దుష్టశక్తులు కానీ, నవగ్రహ దోషాలు కానీ, నరఘోషలు కానీ తొలగిపోతాయని శాస్త్రవచనం. మరుసటి రోజు మరలా పూజ చేసి స్వామివారిని కదిలించి ఎక్కడన్నా మండపం దగ్గర కానీ నీటిలో కానీ స్వామివారిని చక్కగా ఉద్వాసం చేయాలి. ఈ విధంగా అందరూ కూడా ఆ రోజున విశేషంగా నువ్వుల నూనె కాకుండా, ఆవు నెయ్యి కాకుండా ఈ గణపతి యొక్క పూజలో విశేషత్వం ఏమిటయ్యా అంటే మనకున్న నవగ్రహాలలో కేతుగణం, దాన్ని కేతుగ్రహం అంటారు. ఈ కేతువు మోక్షప్రదాయకుడు. దైవమందు అచంచలమైనటువంటి భక్తిని ప్రేరేపించాలన్నా, తీర్థయాత్రలు, దైవచింతన, ఆధ్యాత్మికత జరపాలన్నా మానవ జీవితంలో మనం చేసుకున్న పూజలన్నిటికీ చివరగా మోక్షాన్ని అందించేవాడు కూడా ఈ కేతువు. ఈ కేతువుకి అధిష్టాన దేవత ఆ గణేశుడు. అట్లాగే మానవ శరీరంలో మనకి షట్చక్రాలు అనేవి ఉంటాయి. వాటి ద్వారానే మానవ జీవితం నిర్మింపబడుతుంది. వెన్నుపూస మొత్తం పనిచేసేది ఆ యొక్క షట్చక్రాల మీదే. కాబట్టి ఆ షట్చక్రాలలో ముందుగా బేస్ అయినటువంటిది మనకి కింద భాగంలో గుదస్థానంలో మూలాధార చక్రం అని అంటారు. ఈ మూలాధార చక్రానికి అధిష్టాన దేవత కూడా గణపతి. అది ఎప్పుడైతే
నిద్రావస్థలో ఎప్పటికీ నిద్రావస్థలోనే ఉంటుంది. దాన్ని మనం యోగము, ధ్యానము, తపస్సు ద్వారా, పూజాధికాల ద్వారా, ఓంకార ధ్యానం ద్వారా మాత్రమే ఆ యొక్క మూలాధార చక్రాన్ని వైబ్రేటింగ్ చేయగలిగితే అక్కడి నుంచి శక్తి మన వెన్నుపూసలో ఉన్నటువంటి మిగతా 5 చక్రాలకి, అంటే మూలాధార చక్రం, దానిపైన స్వాదిష్టాన చక్రం, దానిపైన అనాహత చక్రం, మణిపూరక చక్రం, దానిపైన అనాహత చక్రం, దానిపైన విశుద్ధ చక్రం, దానిపైన ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రమే ఈ యొక్క నుదిటి స్థానము. అందుకనే బొట్టు పెట్టుకోమని చెప్తారు. ఈ విధంగా ఈ షట్చక్రాలని ప్రేరేపితం చేసేటటువంటి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత మనం కూర్చోవాలన్నా, భోజనం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, ఏదైనా సరే కింద పీఠం అనేటటువంటిది మనకి సరిగ్గా పనిచేయాలి. కాబట్టి గణపతిని ఆరాధించేటప్పుడు స్ట్రైట్గా కూర్చొని, ప్రశాంతంగా కూర్చొని, ఎటువంటి ఆలోచనలు, ఆడంబరాలు, పరాలోచనలు లేకుండా ఈ యొక్క గణేశుని యొక్క మూలమంత్రమైనటువంటి ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని చక్కగా ప్రశాంతంగా, నిదానంగా ధ్యానం చేసుకుంటూ పూజ అయ్యేంత వరకు ఉండాలి. వీలుంటే గణపతి చతుర్థి రోజున మొత్తం మానసికంగా స్వామివారి యొక్క ఆ యొక్క నాదమే మనకి, ఆ యొక్క మంత్రమే నాదంలా పనిచేయాలి. కొన్ని రోగాలు తొలగిపోతాయి, బుద్ధి వికసిస్తుంది, విశేషమైనటువంటి జ్ఞానం కలుగుతుంది, చదువు వస్తుంది, వ్రాత పరీక్షల్లో ఉన్నత ఉత్తీర్ణత కలుగుతుంది. మనకి ఎన్నో రోజులు బట్టి చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో విఘ్నాలుంటే తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా గణేశుని యొక్క చతుర్థి యొక్క విశిష్టత తెలుసుకొని పూజ చేసినట్లయితే అది లాభసిద్ధిగా మనందరికీ కూడా గృహంలో కనిపిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఆర్భాటాలు, ఆడంబరాలు పెట్టుకొని అవసరం లేనటువంటి ఐటమ్స్తో స్వామివారికి నివేదనలు పెట్టడం కానీ, అట్లాగే కొంతమందిని చూసాము పూజల్లో చేసేటప్పుడు మంగళ వాయిద్యాలు ముఖ్యము, గణపతికి సంబంధించిన పాటలు ముఖ్యం. అంతేగాని సినిమా సాంగ్స్, సినిమాల్లో వాళ్ళు వ్యాపారం గురించి చేసేటటువంటి పాటల్ని మనం ఈ గణపతి పూజ రోజున ఇంట్లో కానీ బయట మండపాల దగ్గర కానీ పెట్టకండి దయచేసి. ఎందుకంటే మనం మాట్లాడే వైబ్రేషన్స్తోనే అంతరిక్షం చక్కగా మనకు కావాల్సింది అందజేస్తూ ఉంటుంది గ్రహాల రూపకంగా. అలాంటిది మనం పెట్టే పాటలు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలని కబలింపవేసి వాటిని ఇబ్బంది పెట్టి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత మనకు కలుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండేటటువంటి అర్థంగా ఉండేటటువంటి అర్థమయ్యే విధంగా ప్రశాంతంగా ఉండే పాటలు పాతకాలంలో ఎన్నో ఉన్నాయి గణపతికి సంబంధించినవి. అలాంటి పాటలు పెట్టి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని, మీ యొక్క మానసిక పరిస్థితిని, గృహ వాతావరణాన్ని సిద్ధింపజేసుకునేలాగా చేయగలుగుతారని ఆశిస్తున్నాను. కాబట్టి పూజ అంటే హిందూ తత్వంలో బతికేటటువంటి మనందరి యొక్క మనో ఆలోచనలు ఒకేలా ఉంటాయి. కాకపోతే కొంతమందికి తెలియదు. కాబట్టి ఎంతోమంది గురువులు ఇప్పుడు యూట్యూబ్ల ద్వారా, టీవీల ద్వారా, ఛానళ్ళ ద్వారా తెలియజేస్తున్నారు. చక్కగా వినండి. వాటిల్లో ఎంతవరకు సాధ్యపడితే అంతవరకు మీరు వాటిల్ని విని వాటిల్ని చక్కగా ఉపయోగించుకొని ఆచరణలో పెట్టుకొని సత్ఫలితాలు పొందుతారని మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ గణేశుని యొక్క పూజ అందరూ తృప్తిగా, ఆనందంగా చేసుకొని మనకి కలిగినటువంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలని తొలగించాలని, ఎన్నో కార్యబంధకాలు, ప్రతిబంధకాలు, విఘ్నాలు, ఆలస్యాలు పారద్రోలాలని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, నవగ్రహ బాధలు, ఈతి బాధలు, నరఘోషలు, వాస్తు దోషాలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ ఆ గణేశుణ్ణి వినాయక చతుర్థి రోజున అందరూ చక్కగా పూజల ద్వారా, భజనల ద్వారా, మంత్రఘోషల ద్వారా, అలాగే జై బోలో గణేష్ మహారాజ్కి అనేటటువంటి ఆ యొక్క ఉచ్చాటన ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందరూ అనుభవిస్తారని మనసారా కోరుకుంటూ, నాకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని సూక్ష్మంగా మీ అందరికీ తెలియజేయాలని ఈ యొక్క మెసేజ్ చేస్తున్నాను. శుభమస్తు. ఓం గం గణపతయే నమః.